హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఐపీఎల్ 2025 అయితే మార్చ్ 22 నుంచి స్టార్ట్ అవబోతుంది. ఈ ఐపీఎల్ 2025 కోసం అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీస్ అన్నీ కూడా ట్రైనింగ్ క్యాంప్ని స్టార్ట్ చేశాయి. ఐపీఎల్లోనే ఎంతో సక్సెస్ఫుల్ టీం అయినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ టీం కూడా ట్రైనింగ్ క్యాంప్ని స్టార్ట్ చేసింది. ఇప్పటివరకు కూడా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం 5 సార్లు ట్రోఫీని సాధించింది. 6వ సారి కూడా ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం ట్రోఫీని సాధించాలని కష్టం ఉంది. ఈ సీజన్లో కూడా ట్రోఫీని సాధించేందుకు సిఎస్కే టీం చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది. కానీ ఆ టీం సిఎస్కే టీంలో కూడా కొన్ని బలహీనతలు అయితే ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో సిఎస్కే టీం యొక్క 3 స్ట్రాంగెస్ట్ పాయింట్స్ ఏమిటి అండ్ సిఎస్కే టీం యొక్క 3 వీక్నెస్ పాయింట్స్ ఏమిటి అనేది వీడియోలో తెలుసుకుందాం. ఈ వీక్నెస్ పాయింట్స్ విన్న తర్వాత మీకే అనిపిస్తుంది సిఎస్కే టీం ఈ సీజన్లో కప్పు కొట్టడం అసాధ్యమని. వీక్నెస్ పాయింట్స్ కంటే ముందుగా మనము సిఎస్కే టీం యొక్క స్ట్రాంగెస్ట్ పాయింట్స్ ఏమిటో మాట్లాడుకుందాం. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో మీరు సిఎస్కే టీం యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుంటారు. ముందుగా సిఎస్కే టీం యొక్క స్ట్రాంగెస్ట్ పాయింట్స్ కనుక చూసుకుంటే సిఎస్కే టీం యొక్క మొట్టమొదటి స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏమిటంటే ఆ టీం యొక్క ఆల్రౌండర్స్ అనమాట. సిఎస్కే టీంలో రవీంద్ర జడేజా, శివం దుబే, శ్యామ్ కరణ్, రవిచంద్రన్ అశ్విన్, సచిన్ రవీంద్ర, విజయ్ శంకర్, జామీ వార్టన్ ఈ 8 మంది ఆల్రౌండర్లు అయితే ఈ సిఎస్కే టీంలో అయితే ఉన్నారనమాట. ఈ 8 మంది ఆల్రౌండర్లతో సిఎస్కే టీం చాలా బలంగా అయితే కనపడుతుంది. బ్యాటింగ్ ఆర్డర్ కనుక చూసుకుంటే టాప్ 10 వరకు కూడా బ్యాటింగ్ చేయగల సత్తా ఉన్న ప్లేయర్స్ ఉన్నారు. ఈ సీజన్లో సిఎస్కే టీం యొక్క మెయిన్ స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏమిటంటే ఈ ఆల్రౌండర్సే. అండ్ సిఎస్కే టీం యొక్క సెకండ్ స్ట్రాంగెస్ట్ పాయింట్ ఏమిటంటే సిఎస్కే టీం యొక్క స్పిన్నర్స్. సిఎస్కే స్పిన్ బౌలింగ్లో అద్భుతమైన స్పిన్ బౌలర్స్ ఉన్నారనమాట. సిఎస్కే టీంలో ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ కనుక చూసుకుంటే రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. వాళ్ళతో పాటుగా యంగెస్ట్ స్పిన్నర్స్ కనుక చూసుకుంటే సచిన్ రవీంద్ర, నూర్ అహ్మద్, శ్రేయస్ గోపాల్ లాంటి యంగ్ ప్లేయర్స్ ఉన్నారు. మనము రవీంద్ర జడేజా గురించి, రవిచంద్రన్ అశ్విన్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళిద్దరితో పాటుగా నూర్ అహ్మద్ కూడా మంచి టాలెంటెడ్ స్పిన్నర్. మాక్సిమం సిఎస్కే టీం ఈ 3 స్పిన్ బౌలర్స్తోనే టీం ముందుకెళ్లే అవకాశం ఉంది. సిఎస్కే టీం అయితే ఈ సీజన్ ఐపీఎల్ 2025లో స్పిన్ బౌలింగ్ యూనిట్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే కనపడుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ టీం యొక్క 3వ అతిపెద్ద బలం ఏమిటంటే మహేంద్ర సింగ్ ధోని జట్టులో ఉండడం. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ని ముందుంచి తన వెనకుండి టీం సారథ్యాన్ని నడిపిస్తూ ఉంటాడు. ఎంఎస్ ధోని కెప్టెన్సీలో సిఎస్కే టీం ఇప్పటివరకు కూడా 5 ఐపీఎల్ ట్రోఫీస్ని సాధించింది. సో ఈ సీజన్లో కూడా చెన్నై సూపర్ కింగ్స్ టీంకి అతిపెద్ద బలం ఏమిటంటే ఎంఎస్ ధోని. సో ఇవన్నమాట సిఎస్కే టీం యొక్క 3 స్ట్రాంగెస్ట్ పాయింట్స్. సో ఇప్పుడు మనం ఐపీఎల్ 2025లో సిఎస్కే టీం యొక్క వీకెస్ట్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొదటి వీకెస్ట్ పాయింట్ సిఎస్కే కెప్టెన్ అయినటువంటి రుతురాజ్ గైక్వాడ్ ఫామ్లో లేకపోవడం. ప్రజెంట్ జరుగుతున్నటువంటి దేశవాళీ క్రికెట్లో కూడా తను ఫామ్లో అయితే కనబడడం లేదు. తన బ్యాట్ నుంచి ఎటువంటి రన్స్ కూడా రావడం లేదనమాట. సిఎస్కే టీంకి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెనే కాకుండా సిఎస్కే టీంకి ఓపెనర్ అనమాట. సిఎస్కే టీంకి రుతురాజ్ గైక్వాడ్ ఫామ్లో లేకపోవడం అనేది చాలా బలహీనంగా అయితే మారింది. అండ్ సిఎస్కే టీంకి సెకండ్ వీకెస్ట్ పాయింట్ ఏమిటంటే సిఎస్కే టీంకి ఎవరిని ఓపెనర్స్గా సెలెక్ట్ చేయాలనేది ఇంకా డిసైడ్ అవ్వలేదన్నమాట. అంటే లైక్ రుతురాజ్ గైక్వాడ్, కాన్వే ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ సిఎస్కే టీం ఓపెనర్స్ కనుక ఇంజురీ అయితే సిఎస్కే టీం ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అనేది కష్టాల్లో పడే అవకాశం ఉంది. సో ఐపీఎల్ 2025 కోసం ఓపెనింగ్ బ్యాకప్ ప్లేయర్గా ఒక మంచి ప్లేయర్ని ఎంపిక చేయాల్సి ఉంది. సో ఈ ఐపీఎల్ 2025లో సిఎస్కే టీంకి థర్డ్ వీకెస్ట్ పాయింట్ ఏమిటంటే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇండియన్ ఫాస్ట్ బౌలర్ లేకపోవడం. ఈ మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ టీం కొంతమంది భారత బౌలర్లను లక్ష్యం చేసుకుంది. ఇందులో ఖలీల్ అహ్మద్, ముఖేష్ చౌదరి, కమలేష్ నాగర్కోటి, అన్షుల్ కంబోజ్ వంటి ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. కానీ వారిలో ఎవరికి కూడా ఎక్స్పీరియన్స్ అనేది లేదనమాట. లాస్ట్ ఇయర్ అయితే సిఎస్కే టీంలో దీపక్ చహార్ లాంటి ఇండియన్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బౌలర్ ఉన్నాడు. కానీ ఈ సీజన్లో ఉన్నటువంటి ఫేస్ బౌలర్స్లో ఎవరికి కూడా అంత ఎక్స్పీరియన్స్ అయితే లేదు. సిఎస్కే టీంకి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఫాస్టెస్ట్ ఇండియన్ బౌలర్ లేకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగా మారింది. సో ఇవన్నమాట సిఎస్కేకి ఉన్నటువంటి 3 మేజర్ వీక్నెసెస్. అయితే రుతురాజ్ గైక్వాడ్ ఫామ్లో లేకపోవడం, ఓపెనర్స్కి కనుక ఇంజురీ అయితే బ్యాకప్ ప్లేయర్ లేకపోవడం, అండ్ ఆ టీంలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఇండియన్ ఫాస్టెస్ట్ బౌలర్ లేకపోవడం. ఈ 3 అనేవి సిఎస్కే టీంకి చాలా బలహీనంగా అయితే కనపడుతున్నాయి. సో ఇవన్నమాట ఓవరాల్గా సిఎస్కేకి ఉన్నటువంటి స్ట్రాంగెస్ట్ పాయింట్స్ అండ్ వీకెస్ట్ పాయింట్స్ అయితే. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ ఈ సీజన్లో అంటే ఐపీఎల్ 2025లో ఎవరు ఐపీఎల్ ట్రోఫీని సాధిస్తారని మీరు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. సో ఇలానే మీరు డైలీ ఐపీఎల్ అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.